సో వెల్కమ్ టు యూపీఎస్సి యూనివర్స్. సో మనం ఈ సెషన్లో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ లేదా నేరమయ రాజకీయాలకు సంబంధించి ఇటీవల మనకు వెలువడిన కొన్ని అంశాలు అండ్ దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్, పూర్వపరాలన్న ఇష్యూని డిస్కస్ చేద్దాము. సో ఇది కూడా మనకు ఎడిటోరియల్లో వచ్చిన అంశమే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నేరమయ రాజకీయాలుగా ఈ టాపిక్ని మనం చూడవచ్చు. దీన్నే ఇంగ్లీష్లో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్గా చెప్పుకోవచ్చు. మరి 14th లోక్సభలో మనకెవరైతే క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో, అంటే నేర చరితులు, సో వాళ్ళు 24% ఉన్నారు. రైట్. సో అంటే ప్రతి 100 మందిలో 24 మందికి క్రైమ్ రికార్డ్ అనేది ఉన్నది. అదే 15th లోక్సభకు వచ్చేసరికి 30% ఉన్నారు. 30% మేర, 100కు 30 అంటే తగ్గాల్సింది పోయి పెరిగింది. నెక్స్ట్ 16th లోక్సభకు వచ్చేసరికి మనకు 34%. అదే 17th లోక్సభకు వచ్చేసరికి 44%. అంటే క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నది. సో దీన్ని బట్టి కారణం ఏంటి అని అంటే, టు కవర్ అప్ ద క్రైమ్, అంటే చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రాజకీయాల్లోకి ఎంటర్ కావడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నట్టుగా మనకు తెలుసుకోవచ్చు. ఇది జనరల్ ఎస్సే, అదేవిధంగా పాలిటీ అనే అంశంలో కూడా మనకు మెయిన్స్లో నేరుగా ఈ సంఖ్యల ఆధారంగా ఎంసీక్యూస్లో కూడా అడిగే అవకాశం ఉన్నది. మరి ఈ గణాంకాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే, చాలా ఇంపార్టెంట్ కేసులు ఉన్నాయి దీనికి సంబంధించి. మీరు గ్రూప్ 1 రాస్తున్న ఇది ప్రిలిమ్స్లో, మెయిన్స్లో, అదేవిధంగా గ్రూప్ 2లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకించిన పాలిటీ పేపర్లో అట్లీస్ట్ 2 or 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, పర్టికులర్గా ఈ అంశం నుంచి. మరి అశ్విన్ ఉపాధ్యాయ అనే ఒక ఎంపీ ఇతను ఆర్టీఐ ప్రకారము మనకు అర్జీ ప్రకారం, అంటే ఇతను కోరినారన్నమాట. ఇతని కోరిక మేరకు సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న విజయ్ హన్సారియా సమర్పించిన అఫిడవిట్లో ఉంది. సో ఈజీగా చెప్పుకోవాలనంటే అమికస్ క్యూరీ అంటే ఫ్రెండ్ ఆఫ్ కోర్ట్ అని అంటాం. కోర్టుకు మిత్రుడు. ఇతను అశ్విన్ ఉపాధ్యాయ కోర్టుకు వెళ్ళాడు నేరమయ రాజకీయాలకు సంబంధించింది. సో మరి ఫ్రెండ్ ఆఫ్ కోర్ట్ ఇతను ఈ డేటాను సుప్రీంకోర్టుకు సమర్పించినాడు, ఇట్లా ఉంది అని సమర్పించినాడు. సో కాబట్టి సుప్రీంకోర్టు నుంచి వెలువడిన డేటా మనకు ఇది. రైట్. సో మనం ఇంకా ఇతర అంశాలు కాన చూస్తే, ప్రస్తుతం ప్రత్యేక కోర్టుల్లో ప్రజాప్రతినిధులపైన 4474 కేసులు పెండింగ్లో ఉన్నాయి. నిజానికి ప్రజాప్రతినిధులపైన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా లేదా ఇతర వ్యవస్థల ద్వారా సాధ్యమైనంత తొందరగా ఈ కేసులను తేల్చాలి అని చెప్పి కూడా ప్రపోజల్ ఉన్నది. అయినప్పటికీ 4474 మంది పైన కేసులు దాఖలైనాయి. మరి ఈ దఫా జరుగుతున్న ఎన్నికల్లో తొలి 2 దశల్లో 2810 మంది పోటీదారుల్లో 501 మంది, అంటే మనకు ఎన్నికల్లో ఫేజుల వారీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ 2 ఫేజెస్లో మనకు 501 మంది, అంటే 18% పైన క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ అనే సంస్థ, ఏడీఆర్ అంటే మనకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, సో ప్రజాస్వామ్య సంస్కరణల కోసం ఏర్పాటైన వ్యవస్థ ఇది, సంస్థ ఇది. ఈ సంస్థ మనకు స్పష్టంగా పేర్కొందన్నమాట. రైట్. మరి ఇంకా దీనికి సంబంధించి ఇప్పటిదాకా అయిన ప్రతి కేసును కూడా మీకు యూపీఎస్సి యూనివర్స్ అందిస్తూ ఉన్నది. చూడండి, 2017లో సుప్రీంకోర్టులో ఇచ్చిన ఆదేశాల మేరకు, అది కూడా సేమ్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఈయన దాఖలు చేసిన కేసులోనే వచ్చింది. 11 రాష్ట్రాల్లో 12 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. ఈయన కేసు ద్వారా వచ్చిన ఫలితం అది. 11 స్టేట్స్లో 12 స్పెషల్ కోర్ట్స్లలో వచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. 11 రాష్ట్రాల్లో 12 ప్రత్యేక కోర్టులు. వేరే అంశాలని ఈ కోర్టులు ఎట్టి పరిస్థితుల్లో విచారించవు. ఈ కోర్టులు కేవలము ఈ ప్రజాప్రతినిధుల పైన ఉన్న కేసులను మాత్రమే ప్రస్తావిస్తాయన్నమాట. అయితే క్రిమినల్ రికార్డు కలిగిన అభ్యర్థులను బరిలోకి దింపడాన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాయి. సో ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా వాళ్ళు నేరుగా రాజకీయాల్లోకి రావడం ద్వారా తమ
చేసిన నేరాలు తెరపైకి రాకుండా, ఏ శిక్ష పడకుండా కవరప్ చేసుకోగలుగుతున్నారు. దీనిలో ప్రజల స్థైర్యం కావచ్చు, ఈవెన్ పోలీసుల స్థైర్యం కూడా బాగా దెబ్బతిన్న సందర్భాలు మనకు కనిపిస్తాయి. రైట్. మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే మరో కేసులోను సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ప్రస్తావించింది. సో కళంకితులైన వ్యక్తులను రాజకీయాలకు రాకుండా అనర్హతకు గురి చేసేందుకు 102 క్లాజ్ 1 క్లాజ్ E ప్రకారం పార్లమెంట్ చట్టం చేయాలని మనకు కోర్టు తీర్పులో పేర్కొంది. 2018 అన్నమాట. సెప్టెంబర్ 15 నాడు ఇచ్చిన ఒక జడ్జిమెంట్లో కోర్టు మనకు పేర్కొంది. సో ఎవరిని? కళంకితులైన వ్యక్తిని. మరి దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏదని అడుగుతాడు. ఆర్టికల్ 102 క్లాజ్ 1 క్లాజ్ Eగా మనం చెప్పుకోవచ్చు. రైట్. సో ఈ విధంగా ఇది మీరు యాజ్ ఇట్ ఈస్గా పాలిటీలో కానీ లేదా జనరల్ ఎస్ఏలో కానీ ఈ సమాచారాన్ని వినియోగించుకోవచ్చు. సో అదేవిధంగా గతంలో ఇచ్చిన కోర్టులు చేసిన జడ్జిమెంట్లు కావచ్చు లేదా చేసిన సూచనలు కావచ్చు, అవి పరిశీలిస్తే 1997లో అవినీతి నిరోధక చట్టం 1988 కింద 1988లో వచ్చిన మనకు కరప్షన్కు వ్యతిరేకంగా వచ్చిన చట్టంలో భాగంగా ఒక ట్రయల్ కోర్ట్ ఒక వ్యక్తిని దోషిగా తీర్పు చెప్తే సదరు వ్యక్తి హైకోర్టుకు వెళ్ళొచ్చు. అయితే ట్రయల్ కోర్టులో ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేయవద్దని 1997లో అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. ఓకే. సో ఎందుకంటే అతను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాడేమో అన్న ఉద్దేశంతో ఇది ఒకటి మనకు సూచన. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ మనకు 2013లో లిల్లీ థామస్కి సంబంధించిన కేసు. రెగ్యులర్గా ఎగ్జామినేషన్లో అది ఎక్కడైతే పాలిటీ స్పెషల్గా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా అపియర్ అవుతున్న అంశం ఇది. సో ఇందులో ఏం చెప్పింది? 2 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల జైలు శిక్ష పడిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. సో ఏ కేసులో అని అడుగుతాడు. లిల్లీ థామస్ కేసు అని గుర్తుపెట్టుకోవాలి. నిజానికి మనకు రీసెంట్గా అంటే 17వ లోక్సభలో, ఇప్పుడు ఎన్నికలు 18వ లోక్సభ జరుగుతున్నాయి, ఇప్పుడు అమల్లో ఉన్న లోక్సభ 17వది. ఈ లోక్సభ మనకు ఎన్నికల తర్వాత రద్దయితుంది, కొత్త లోక్సభ కొలువుదీడుతుంది. అయితే ఈ లిల్లీ థామస్ కేసు మనకి ఈ రీసెంట్గా ఎప్పుడు వార్తల్లోకి వచ్చిందంటే వయనాడ్ నుంచి రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేసినారు. ఓకే. వయనాడ్ అనే ప్రాంతం నుంచి రాహుల్ గాంధీ. కారణం ఏంటనంటే ఆయన పరువు నష్టం కలిగించారు, మోడీ అనే సర్నేమ్ ఉన్న వాళ్ళందరి పరువు నష్టం కలిగించారు అని చెప్పి సూరత్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది. ఆయనకు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. మరి 2 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు కాబట్టి ఆయనను డిస్క్వాలిఫై చేశారు. మరి ఆయన ఆ తర్వాత అంటే శిక్షాకాలం పూర్తయినాక 6 సంవత్సరాల పాటు పోటీ చేయకూడదు. అంటే అది సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఆ జడ్జిమెంట్ పైన. అదిగాన స్టే ఇవ్వకుండా ఉంటే ఈ 2 + 6 సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలు మొత్తం ఆయన ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వచ్చేది. సో ఈ విధంగా మనకు లిల్లీ థామస్ కేసు 2013లో చాలా కీలకమైంది. అంటే కరెంటు పర్స్పెక్టివ్లో కూడా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పరిపాలనా సంస్కరణ సంఘం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2002కు సంబంధించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్లో వారి ఆస్తులు, అప్పులు, నేరాల్లో దోషిగా తేలిన అంశాలు, పెండింగ్లో ఉన్న కేసు వివరాలను తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తరహా చరిత్ర ఉన్న అభ్యర్థులను తిరస్కరించే హక్కు ప్రజలకు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. సో ఎప్పుడు ఈ కేసు దేనికి సంబంధించింది అట్లా మనకు అడుగుతాడు. ఇప్పుడు యాప్ కూడా తీసుకొని వచ్చింది. సో రైట్, క్యాండిడేట్స్ గురించి, సో ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థుల సమాచారాన్ని యాప్లో కూడా అందుబాటులోకి తెచ్చింది. గత సెషన్స్లలో మనం చూసినాము. ఆ యాప్లోకి వెళ్ళి ఆస్తులు కావచ్చు, అప్పులు కావచ్చు, నేర చరిత్ర కావచ్చు, సదరు అభ్యర్థికి సంబంధించిన అన్ని అంశాలు తెలుసుకునే వీలు ఉన్నది. నెక్స్ట్ రమేష్ దలాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2005. సో నామినేషన్ దాఖలు చేసిన రోజునే దోషిగా కోర్టు తీర్పు చెప్పి ఉంటే అతను అనర్హుడు అవుతాడని చెప్పి ఈ కేసులో తీర్పు వెలువడింది. నామినేషన్ దాఖలు చేసిన రోజునే దోషిగా కోర్టు తీర్పు తెలిస్తే అతను అనర్హుడని, పోటీ కూడా అనర్హుడవుతాడు. ఏ కేసులో అని అంటాడు? రమేష్ దలాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. అన్ని ఎన్నికలకు సంబంధించిన ఈ కేసులు కాబట్టి ఖచ్చితంగా 2-3 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ న్యాయ కమిషన్ సూచన. తప్పుడు అఫిడవిట్లు, తప్పుడు ఆరోపణలపై ఒక నివేదికను సమర్పించాలని న్యాయ కమిషన్ సుప్రీంకోర్టు కోరింది. పాక్షికంగా దీన్ని 2014లో అంగీకరించారంటే అభ్యర్థులు పోటీ చేసేటప్పుడు సమాచారాన్ని తప్పుగా ఇవ్వడం అన్నమాట. రైట్. అండ్ నెక్స్ట్
పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2014. చట్టసభలకు ఎన్నికైన వాళ్లకు సంబంధించిన కేసులను 1 సంవత్సరంలోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టులకు సూచించింది. సో ఇంతకుముందు చెప్పిన మనం ట్రయల్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించింది. ఇప్పుడు ఈ ట్రయల్ కోర్టులు ఎంత సేపటిలోగా ఈ విచారణ పూర్తి చేయాలి అని అంటే జస్ట్ 1 ఇయర్లోగా పూర్తి చేయాలి. నెక్స్ట్, లోక్ ప్రహరీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2018. ఎలక్టోరల్ బాండ్ పథకంలో సహా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే పద్ధతిపై రాజ్యాంగపరమైన జోక్యానికి ఈ కేసు ఒక బాటను వేసింది. ఎలక్టోరల్ బాండ్ పథకంలో సహా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే పద్ధతిపై. సో మనం ఈ రీసెంట్గా కూడా చూసినాము, ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి కూడా మనకు రైట్ కోర్టు ప్రకటించింది. అండ్ నెక్స్ట్, బ్రజేష్ సింగ్ వర్సెస్ సునీల్ అరోరా కేసు. సంబంధిత రాష్ట్ర హైకోర్టు అనుమతి లేకుండా ఎంపీ లేదా రాష్ట్ర సభ్యుడిపై క్రిమినల్ కేసులను ఉపసంహరించరాదు అని చెప్పి. అంటే ఏ రాష్ట్రంలో ఎవరిపైన క్రిమినల్ కేసులు ఉంటే అది అధికారం మానప్పుడు ఉపసంహరించుకుంటారు. కానీ అలా ఉపసంహరించుకోవాలన్నా సరే రాష్ట్ర హైకోర్టు అనుమతి తప్పనిసరి అని చెప్పి ఏ కేసులో చెప్పిందంటే బ్రజేష్ సింగ్ వర్సెస్ సునీల్ అరోరా కేసులో మనకు కోర్టు తెలియచేసింది. రైట్. సో ఎన్నికల ప్రక్షాళన కావచ్చు, అలాంటివి రాయాల్సి వచ్చినప్పుడు మీరు ఈ సమాచారాన్ని వినియోగించుకోవచ్చు, లేదా నేరుగా అడుగుతారు. ఎన్నికల సంస్కరణలకు సంబంధించి ఇప్పటిదాకా న్యాయ వ్యవస్థ ఇచ్చిన కీలకమైన తీర్పులను పేర్కొనండి అని కూడా నేరుగా క్వశ్చన్ రావచ్చు. ఎంసీక్యూస్లో అయితే మనకు ఏ తీర్పులో ఏ అంశం పేర్కొందని చెప్పి మ్యాచ్ ద ఫాలోయింగ్లోనో ప్రత్యక్షంగానో కూడా వచ్చే అవకాశం ఉన్నది. సో కాబట్టి ఇది చాలా కీలకమైన టాపిక్ అన్నమాట. సో నెక్స్ట్ సెషన్లో మరికొన్ని అంశాలతో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.